ఉంటే బ్లడ్ మనకి డెవలప్ అయిపోతుంది. మనకి అవసరమైనప్పుడు బోన్ మేర యాక్టివ్ అయ్యి విత్ ఇన్ డేస్లో నీకు అవసరం అది. తర్వాత వచ్చి అందరినీ గొప్ప గొప్ప మహానుభావులందరినీ స్మరిస్తూ ఈరోజు రక్తదాన శిబిరం చేస్తున్నారు. ఒక రక్తదానం చేయడం అంటే ముగ్గురికి ప్రాణదానం చేసినారు. కాబట్టి ప్రతి మనిషిలోనూ దాదాపు 5 లీటర్ల రక్తం ఉంటుంది. ఆ రక్తం మనం కేవలం 300 ml మాత్రమే మనం ఇస్తాము. ప్రతి 3 నెలలకు ఒకసారి ఇవ్వచ్చు. ఎందుకంటే రక్తానికి ప్రత్యామ్నాయం లేదు. రక్తాన్ని ల్యాబ్లో మందులు తయారు చేసినప్పుడు దీన్ని ల్యాబ్లో తయారు చేయలేదు. కాబట్టి మన దేశంలో ఇంకా రక్త కొరత చాలా ఎక్కువ ఉంది. రక్తం ఇస్తే ఏదో అయిపోతుందనేటువంటి అపోహలు ఉన్నాయి. కాబట్టి ఆ అపోహలను తొలగిస్తూ ప్రతి 3 నెలలకు ఒక్కసారి ఎన్నిసార్లు అయినా జీవితంలో రక్తదానం చేయొచ్చు. కొంతమంది అయితే 250, 300 సార్లు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కూడా దాదాపు ఈయన మంజునాథ్ గారు ఎన్నిసార్లు చేశారు? మీరు 34th టైం చేశారు. కాబట్టి వీళ్ళను మనం స్ఫూర్తిగా తీసుకొని మనకు మన దేశంలో ఎవరికైతే రక్తం అవసరం అవుతుందో, యాక్సిడెంట్ అయినప్పుడు, ఆన్పులు కష్టమైనప్పుడు, క్యాన్సర్ పేషెంట్లకు వీళ్ళందరికీ కూడా రక్తం అవసరం అవుతుంది. కాబట్టి వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఇట్లాంటి సేవా కార్యక్రమాలు అనేకము పార్టిసిపేట్ చేస్తూ రక్తదాన శిబిరాలు ఎంత వీలైతే అంత ఎక్కువ కూడా చేసుకుంటే మనం మానవాళికి మంచి చేసిన వాళ్ళు. ఈ సందర్భంగా పేరున వివేకానంద వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.